సెంటిమెంట్ను బీఆర్ఎస్ నమ్ముకుందా? గత ఎన్నికల్లో ఓటర్లు వాత పెట్టిన కారు లీడర్లు మాత్రం మారడం లేదా? తామే తెలంగాణను కాపాడుతామనే భ్రమలోనే బీఆర్ఎస్ లీడర్లు బ్రతికేస్తున్నారా? తెలంగాణ ప్రజలు తెలివైన వారని కారు లీడర్లు ఎలా మరిచారు? గులాబీ పార్టీ ఐసీయూలో ఉందనే విషయాన్ని గ్రహించలేకపోతుందా? బీఆర్ఎస్ మాటలు పట్టించుకోని ప్రజలు, పార్టీలో తెలంగాణ పదం తొలగించిన కేసీఆర్, సెంటిమెంటు రాజకీయాలతో తిరోగమన, ఆమె తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతామనే భ్రమలో బీఆర్ఎస్, పతనావస్థకు చేరుకున్న బీఆర్ఎస్. బీఆర్ఎస్ కాకమ్మ కథలు ప్రజలు పట్టించుకోవడం లేదా అంటే అవుననే చెప్పాలి. ఉద్యమ కాలం నాటి నుంచి చెబుతున్న చంద్రబాబు ఆంధ్ర కబుర్లు తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత కూడా చెబుతున్నారు. తమకు అధికారం కోల్పోయిన తరువాత తమ పార్టీ పేరుతో తెలంగాణ అనే పేరు ఎత్తేసిన తరువాత కూడా చెబుతున్నారు. దీనివల్ల ప్రజల్లో ఏమైనా స్పందన ఉందా లేదా అన్న ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారో లేదో స్పష్టత లేదు. కానీ వారు మాత్రం తాము అనుకున్న దారిలోనే వెళుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు తీసేసి భారత రాష్ట్ర సమితి అనే పేరు పెట్టి ఏపీలోనూ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. బీఆర్ఎస్ ఏపీ చీఫ్ను నియమించారు. అంటే సెంటిమెంట్ రాజకీయాలకు కాలం చెల్లిందన్న అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఇప్పుడు అదే సెంటిమెంట్ రాజకీయాలు నమ్ముకొని రాజకీయాలు చేయటం తిరోగమనమే. కానీ దాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు చంద్రబాబు ఆంధ్ర అంటే ప్రజలు ఉద్రేకపడ్డారేమో, కానీ విభజన జరిగి 10 ఏళ్ల పాటు లేని రాజకీయం మళ్లీ బీఆర్ఎస్కు అధికారం పోవడంతోనే మళ్లీ ప్రారంభం కావటం ప్రజల్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. బీఆర్ఎస్ నేతలకు ఇంత అమాయకంగా ప్రజలు కనిపిస్తున్నామా అని కూడా వారు విస్మయానికి గురవుతున్నారు. భారత రాష్ట్ర సమితి తమ ఉనికే తెలంగాణకు మేలు అని ప్రచారం చేయాలనుకుంటున్నారు. తామే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతామంటున్నారు. అలాంటి పరిస్థితి రావాలంటే ఎవరో తెలంగాణను దోచుకుంటున్నారని చెప్పాలనుకుంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఎవరు ఎవరిని దోచుకుంటారు? దిగువన సముద్రంలోకి వెళ్లే నీళ్లను ఏపీ మళ్లించుకుంటే మన నీళ్లు దోపిడీ చేస్తున్నారని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయటం, బీఆర్ఎస్ పార్టీ హయాంలో లక్షల కోట్ల పనులు ఆంధ్ర కాంట్రాక్టర్లు చేసినా ఇప్పుడు మాత్రమే గోల చేయటం, ఇవన్నీ రాజకీయాలు అనుకుంటున్నారు. కానీ ప్రజల్లో మీరు చేసింది ఏమిటి అన్న ప్రశ్న వస్తుందని అనుకోవటం లేదు. బీఆర్ఎస్ పూర్తిగా పతనావస్థలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల నాటికి పునాదులు కదిలిపోయాయి. ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంది. సోషల్ మీడియాపై చాలా ఖర్చు పెట్టేసి ఎక్కువ మందితో పోస్టులు పెట్టించేస్తే పార్టీ బలంగా ఉన్నట్లుగా అవ్వదు. ఏ వర్గాన్ని దగ్గరికి చేసుకోకుండా అహంకారంతో అందరినీ దూరం చేసుకుని తమను గెలిపించకపోతే తెలంగాణకు అన్యాయం చేసినట్లే అన్న డైలాగులు కొడితే ఓటర్లు పడిపోతారా? బీఆర్ఎస్ ఎప్పుడు నేర్చుకుంటుంది?